వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు వైయక్తిక భేదాలు ప్రజ్ఞ పాఠ్యాంశం నుండి తెలుగు అకాడమీ ప్రశ్నల నిధి నుంచి కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సహస్ర బాగా డాన్స్ చేయగలిగినంతగా బాగా పాడలేదు అనేది ఏ వైయక్తిక భేదం? దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి అంతర్గత. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవమితి పరిశోధనాశాలను స్థాపించినది గాల్టన్. వైయక్తిక భేదాలపై గాల్టన్ రచించిన గ్రంథము అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు బినే. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టినవాడు స్టెర్న్. మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టినవాడు బినే. ప్రజ్ఞాలబ్ధి సూత్రం IQ = MA/CA × 100. ఒక విద్యార్థి మానసిక వయసు 10 సంవత్సరాలు, శారీరక వయసు 8 సంవత్సరాలు అయినా ప్రజ్ఞాలబ్ధి ఎంత? 125. ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించే వయస్సు మానసిక వయస్సు. మెకానిక్స్ మరియు టెక్నీషియన్స్లో అధికంగా ఉండే ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ. కవులు, రచయితలు, శాస్త్రవేత్తలలో అధికంగా ఉండే ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ. బినే సైమన్ పరీక్ష వ్యక్తిగత శాబ్దిక పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ అనేది ఏ రకమైన పరీక్ష? సామూహిక అశాబ్దిక పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష సామూహిక, శాబ్దిక, పేపర్ పెన్సిల్, వేగ పరీక్ష. అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించినది స్పియర్మెన్. ప్రజ్ఞా లక్షణం కానిది ఖచ్చితంగా కొలవగలము. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్పియర్మెన్. CAVD ప్రజ్ఞా పరీక్షను రూపొందించినవాడు థార్న్డైక్. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ప్రచాలకాలలో గల అంశం స్మృతి. చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 వరకు. జనాభాలో అధిక సగటు ప్రజ్ఞావంతుల శాతము 48%. వెసలర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ప్రజ్ఞా పరీక్ష ఈ వయస్సు వారికి ఉద్దేశించబడినది 5 నుండి 15 సంవత్సరాలు. సృజనాత్మకత కలవారిలో గల ఆలోచన విభిన్న ఆలోచన. 2 విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒకదాని గురించి ఆలోచించినప్పుడు రెండవది కూడా గుర్తుకు వచ్చే ఆలోచన సంసర్గ ఆలోచన. మానవ మనుగడకు మూలం మన ఆలోచన అని పేర్కొన్నవాడు డెకార్డ్. ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన ఆగమన వివేచన. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడాన్ని ఏమంటారు? స్వబుద్ధి. సృజనాత్మకత స్వభావం కానిది, పరిమితమైనది.
సృజనాత్మక ప్రక్రియ వరుస దశలు: సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణం సహజ సామర్థ్యం. జిఏటిబిలో ఉండే పరీక్షలు 12. క్రింది వానిలో పుట్టుకతో ఏర్పడేవి ప్రజ్ఞ మరియు సహజ సామర్థ్యాలు. ఒక విషయం పట్ల వ్యక్తి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిస్పందించే తీరు వైఖరి. ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించిన వాడు థర్స్టన్. వైఖరులు దీని నిర్మాణంలో తోడ్పడతాయి. మూర్తిమత్వం. ప్రాథమిక మానసిక సామర్థ్యంలో గణన చేసే సామర్థ్యాలు 7. ఒక అంశం పట్ల వ్యక్తి ఇష్టాపూర్వకంగా లీనమయ్యే స్థితి అభిరుచి. భేదాత్మక సహజ సామర్థ్య నికషకు సంబంధించి పరీక్షల సముదాయంలో లేనిది అంగుళీ నైపుణ్యాలు. భేదాత్మక సహజ సామర్థ్యాల నికషలో పరీక్షల సముదాయంలో పరీక్షల సంఖ్య 8. ఈ క్రింది వాటిలో శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష గురించి ఈ క్రింది వాటిలో తప్పుగా రాయబడింది శాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఈ క్రింది వాటిలో వెస్లర్ శాబ్దిక పరీక్షలో లేనిది వస్తు సమాఖ్య. డ్రా ఏ మ్యాన్ టెస్ట్ అనేది ప్రజ్ఞా పరీక్ష. సాంఘిక మితి సాధనమును రూపొందించిన వారు మోరెనో. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి, ప్రశ్నల నిధి నుండి మరిన్ని బిట్స్ అప్డేట్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ.